ఒక్క భగవద్గీత అన్న చదివారా? భగవద్గీతలో కిం తద్బ్రహ్మ కిమాధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ 8వ అధ్యాయంలో అర్జునుడు అడుగుతాడు, స్వామి కర్మ అంటే ఏమిటి, బ్రహ్మ అనగా ఎవరు, ఆధ్యాత్మికత అంటే ఏమిటి అని అడుగుతాడు. ఈ ప్రశ్నలు ఎవరు అడిగారు? అర్జునుడు. ఎవరి తరపున? మన తరపున. మనం చదవంగా. మరి అలాగా మైండ్ విమ్స్కెళ్ళి ఏది చెప్తే అది చేస్తే ఇలాగే ఉంటాయి. కాబట్టి అసలు బాబా అనే కాన్సెప్ట్ మన ధర్మంలో లేదు. బాబా మనకక్కర్లే, దొంగ బాబా మనకక్కర్లే. అఘోరి గురించి మీ ఒపీనియన్? అఘోరి శివుడిని అఘోరేభ్యో ఘోర ఘోరేభ్య మంత్రం ఉంటుంది. ఘోరము అంటే ఏమిటి? ఘోరం అంటే చెడ్డది. శివుడు అఘోరే అంటే ఘోరం కానివాడు. అదేనా? శివుడు మంగళకరుడు, శుభకరుడు. ఆయన్ని పూజించే వాళ్ళు అలా శుభకరంగా ఉండాలి. అందుకే మనం ఏదో చూసే ఇదంతా కాదు కదమ్మా. ఇప్పుడు ఎవరైనా గంజాయి వల్లనే మనల్ని ఇంకా అనే అవకాశం ఇస్తున్నాం అనిపిస్తుంది. అంతే కదా. ఇప్పుడు ఎవరైనా గంజాయి తాగుతూ నేను శివభక్తుని అన్నాడు అనుకో, మనం చక్కగా ఓ పాము విషం పిండిచ్చి ఇది తాగు అని చెప్పాలి. ఎందుకని శివుడు ఏం తాగాడు? విషం తాగాడు, హలాహలం. కాబట్టి శివభక్తుడని ఇలా పిచ్చి వేషాలు గంజాయిలు అని చేశాడు అనుకో, ఇది తాగునానని కొంచెం పాము విషం ఇచ్చేస్తే సరిపోతుంది. ఈ మధ్య కాలంలో సంబాల్లో శివాలయం ఒకటి బయటపడింది, అలానే బావి మెట్లని, ఇలా చాలా వరకు బయటపడుతూ ఉన్నాయి. ఇంతకు ముందు ఎందుకు పడలేదు, ఇప్పుడు ఎందుకు పడుతుంది? అసలు దీని వెనకాల ఎవరున్నారు? నువ్వు ఎక్కడైనా తవ్వునానా, ఇక్కడ కూడా తవ్వు, ఓ శివలింగం బయటపడుతుంది. ఎందుకంటే సనాతన భూమి, ఇది శివుడి భూమి, ఇది రాముడి భూమి, ఇది కృష్ణుడి భూమి, ఇది వేద భూమి, ఇది కర్మ భూమి, ఇది పుణ్యభూమి. అప్పుడు మన దేవాలయాలను ఆక్రమించారు, దాన్ని మసీదు కింద పైన గోపురం తీసి లోపల కాపురం పెట్టేశారు. పెట్టితే అయిపోద్దండి. ఈ దేశానికి ఇస్లాంకి ఏం సంబంధం లేదు, ఈ దేశానికి క్రైస్తవానికి ఏం సంబంధం లేదు. ఆక్రమించారు అంతే. ఆక్రమించింది వాళ్ళది ఎందుకు అవుద్ది? ఇప్పుడు ఆక్రమించినే బయటపడుతున్నాయి అంతేగా. ఇప్పుడు నువ్వు చూడనా కళ్ళతో, పోనీ ఇన్ని వద్దు, రాజమండ్రి వెళ్ళిపో. రాజమండ్రి అలా నడుస్తూ మెయిన్ రోడ్లో అలా ఒకసారి లెఫ్ట్కి తలదిప్పు, పెద్ద మసీదు అంటారు, దాని గుమ్మాలు చూడు, అక్కడ జేవిజీలు ఉంటారు. ఎందుకని? అది వేణుగోపాల స్వామి గుడి.